నమస్తే అన్న. నమస్తే. క్రాంతి మీడియాకి స్వాగతం. నమస్తే అన్న. అన్న మీ పేరు? మా పేరు, మా వైఫ్ పేరు బట్టు లావణ్య కాశీరామ్ అన్న. నేను కొండాపూర్ కాంచుమల్ జీపీ సర్పంచ్లో. అన్న మీ గ్రామంలో మేజర్ సమస్య ఏముందన్న? మీకున్న సమస్యలు ఏంటి గ్రామానికి సంబంధించి? సమస్యలు అంటూ ఏం లేవన్నా. డ్రైనేజ్ సమస్య మెయిన్ ఉంది. దాంతోపాటు ఈ వీధి దీపాలకు సంబంధించిన స్తంభాలు ఏదైతే ఉందో శిథిలావస్థకు వెళ్ళినాయి కొన్ని స్తంభాలు అక్కడక్కడ. వర్షాకాలంలో ఇబ్బందికరంగా మారుతుంది. కరెంటు పోల్లకు కొంచెం షాక్ రావడం అలాంటి సమస్యలు ఉన్నాయి. వైర్ లైనింగ్ కిందికి వాలిపోయింది. ఊర్లోంచి పెద్ద వెహికల్స్ ఏమైనా వెళ్ళాలంటే, పొలాలకు వెళ్ళాలంటే ఇబ్బందికరంగా ఉన్నది. సమస్యలు అయితే మెయిన్గా ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వ హయాంలో అయితే మాకు అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. ఇంధనం నీళ్ళు వచ్చినాయి, తాగునీటి సమస్య కూడా లేదు. దాంతోపాటు నూతన భవనం గ్రామ పంచాయతీ కూడా నిర్మించుకున్నాం. మొన్నటికి మొన్న ఎస్ఎస్జి అని చెప్పి మన మహిళా సంఘం భవనాలు కూడా కంచుమల్ కొండాపూర్ 2 గ్రామాలకు కూడా ఎమ్మెల్యే గారు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారు ద్వారా శాంక్షన్ రావడం కూడా జరిగింది. ఇంకా బాగానే ఉంది. ఇప్పుడు ఈ పోల్ల సమస్య కానీ వీటి అధికారుల దృష్టికి తీసుకెళ్ళారా అన్న? తీసుకెళ్ళినామన్న. ఒక వారం రోజుల కిందట మన ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ ఏఈ గారి దృష్టికి తీసుకెళ్ళినాం. సార్ కూడా స్పందించిండు, వచ్చి చూసుకొని వెళ్ళిండు. తొందరలోనే సమస్య పరిష్కారం చేద్దామని చెప్పి హామీ ఇచ్చి వెళ్ళిండన్న. సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏమన్నా, ఆమ్లెట్ విలేజ్ ఉంది, సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ సమస్యలు ఏమన్నా ఉన్నాయన్న మీ దగ్గర? సీసీ రోడ్ మాకు ఈ 2 సంవత్సరాల్లో 10 లక్షల సీసీ రోడ్ వచ్చిందన్న. మొన్న వారం కిందట కూడా కొత్తగా 5 లక్షల సీసీ రోడ్ పనులు చేసినాము. మా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారి దృష్టి తీసుకుపోతే స్పందించి మాకు 5 లక్షలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. పనులు కూడా ముగించుకున్నాం, చేసినామన్న. సీసీ రోడ్ సమస్య పెద్దగా ఏం లేదన్న. ఆల్మోస్ట్ సీసీ రోడ్లు బాగానే ఉన్నాయి అన్న. ఇందిరమ్మ ఇల్లు ఇప్పటిదాకా మీకు ఎన్ని శాంక్షన్ అయ్యి, ఎన్ని కట్టుకుంటాను? మనకి ఇందిరమ్మ ఇల్లు 8 శాంక్షన్ వచ్చినాయి అన్న. ఫస్ట్ విడత, మొదటి విడతలో 8 ఇళ్ళు శాంక్షన్ వచ్చినాయి. దాంట్లో 7 ఇళ్ళు నిర్మించారన్న. ఇనాగ్రేషన్ వచ్చేసి కూడా ఒక 3 ఇళ్ళు ఇనాగ్రేషన్ జరిగినాయి, శాంక్షన్ వచ్చినాయి. వర్క్లు కూడా దగ్గర కావచ్చినాయి అన్న. అన్న రాబోయే 5 ఏళ్లలో మీ ప్రణాళిక ఎట్లుండబోతుంది? గ్రామాన్ని ఎట్లా చూడాలని మీరు అనుకుంటారు అన్న? మనకు ఈ ఒక 5 సంవత్సరాలు 2 గ్రామస్తుల ప్రజలు ఒక సువర్ణ అవకాశం కల్పించారు. అది దృష్టిలో పెట్టుకొని ఈ 5 సంవత్సరాల్లో నా వంతుగా నేను ఏమేం చేయాలి, నా గ్రామాలకు, నేను పుట్టి పెరిగిన ఊర్లకు ఏం చేయాలనేది ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నామన్నా. దానికి అనుగుణంగానే పనులు చేసుకుంటూ వెళ్తామన్నా. ఎట్లుందన్న గ్రామస్తుల సహకారం కానీ మీ పాలక వర్గం సహకారం ఎట్లుంది మీకు? గ్రామస్తుల సహకారం బాగానే ఉందన్న. అందరూ అన్యోన్యంగానే కలిసి ఉంటారు. నాకు మంచి మెజారిటీ ఇచ్చి కూడా సర్పంచ్గా మమ్మల్ని గెలిపించారు. మంచి ఆశీర్వాదం ఇచ్చారు మాకు గెలిపించి. పాలక వర్గం కూడా సహకరిస్తారు అన్ని రకాలుగా. ఏదన్నా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తా వాళ్ళు సహకరిస్తారు. కలిసిమెలిసి పనులు చేసుకుంటున్నామన్నా. మీ ఎమ్మెల్యే గారి వ్యక్తిత్వం ఎటువంటిది? ఎమ్మెల్యే గారితో మీకు ఎట్లా సంబంధాలు ఉన్నాయి? ఎటువంటి? మాకు ఎల్లారెడ్డి నియోజకవర్గానికి మదన్ మోహన్ రావు అనే ఎమ్మెల్యే అసలు ఈ కాన్స్టిట్యున్సీకి దొరకడం ఈ 8 మండలాల ప్రజలు చేసుకున్న పుణ్యమో ఏమో తెలియదన్నా. దేవుడు లాంటి వ్యక్తి మాకు ఎమ్మెల్యేగా దొరకడం జరిగింది. చాలా మంచి వ్యక్తి అన్న. ఆపదలో ఉన్నా అంటే ఎలాంటి పరిస్థితులైనా వాళ్ళ అవసరాలు తీర్చేటటువంటి వ్యక్తి. మా ఎల్లారెడ్డి నియోజకవర్గం గురించి కూడా నేను 35 సంవత్సరాలు ఉంటాను నా వయసు. ఇంతవరకు అసెంబ్లీలో మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు లేరు. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో అంటే అది ఒకే ఒక వ్యక్తి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్న. అసెంబ్లీలో సింహం లాగా గర్జించి మా ఎల్లారెడ్డి నియోజకవర్గ సమస్యల్ని వాళ్ళ పెద్దల దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. అదే విధంగా
మాకు కావాల్సిన ఏవైతే సమస్యలు ఉన్నాయో పరిష్కారం కూడా చేసి చూపిస్తున్నాను. అంతా అదే చాలా బాగానే మాకు ఎమ్మెల్యే ప్రతి విషయంలో తోడు మా ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీని డెవలప్ చేసే మార్గంలోనే వెళ్తుండు. మొన్నటికి మొన్న లింగంపేట మండల్ మోతే విలేజ్ లో 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని కూడా మా ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించడం జరిగింది. మీరు గ్రామ ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి మీ తరఫున ఎమ్మెల్యే గారికి ఏదైనా విన్నపం చెప్పాలంటే ఏం చెప్తారన్న? ఎమ్మెల్యే గారికి ఏదన్నా నేను తెలియపరచాలంటన్నా, ఎనీ టైం మాకు ఎప్పుడైనా సరే ఎలాంటి పరిస్థితులు అయినా మీరు ఫోన్ చేయొచ్చు. ఆఫీస్కి వస్తాడు, ఆఫీస్కి రావచ్చు, లేదంటే ఇంటి దగ్గర ఉన్నా ఇంటి దగ్గర కూడా రావచ్చు. అన్ని రకాలుగా సహకరిస్తారన్నా. మేము ఎప్పుడు ఫోన్ చేసినా మాకు మంచి రెస్పాన్స్ ఉంటుంది. పిఏల దగ్గర నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంటుందన్నా. మేము ఏది అడిగినా మాకు కాదు అనలేక చేస్తూ ఉంటాడన్న ఎమ్మెల్యే. అన్న ఫైనల్ గా మీ గెలిపించిన మీ గ్రామ ప్రజలకు ఈ సందర్భంగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? నన్ను గెలిపించినటువంటి ఈ 2 గ్రామస్తుల ప్రజలకు 2 చేతులెత్తి నమస్కరిస్తున్నా. అసలు నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలియదు కానీ నన్ను ఆశీర్వదించి మంచి మెజారిటీతో గెలిపించారు కాబట్టి ఎక్కడ వేరే విధంగా ఎలాంటి దానికి తావు లేకుండా మంచి చేసి వాళ్ళ దృష్టిలో మంచోని లాగా ఉండిపోవాలనేది నా ఉద్దేశం అన్న. ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా దగ్గరుండి మరి పరిష్కరించడానికి నేను ముందుంటా. నా వంతు సహాయ సహకారాలు ఏదైనా నేను వాళ్ళకు చేయగలుగుతానా. వాళ్ళు ఈరోజు నన్ను ఈ స్థానంలో కూర్చోవడానికే వాళ్ళు లేకుంటే నేను ఇక్కడ కూర్చోనే వాళ్ళని కాదు. మాకు ఇంత గొప్ప అవకాశం కూడా కలిగేది కాదన్నా.